ఈ విరూపాక్ష కేసులో ఎవరైతే భర్త బట్టలు చించేశాడో ఆ అమ్మాయి నిన్న మాట్లాడుతాను సోషల్ మీడియాలో నేను చూసా. ఏమంటుంది, నన్ను మాదిగా అని చెప్పి కులం పేరు పెట్టి తిట్టాడు విరూపాక్ష అని చెప్పుద్ది. సేమ్ 4 అనంతపూర్లో ఎంఎస్ రాజు ఆయనతో మాట్లాడిచ్చారు, ఇక్కడ వరల రాజాతో మాట్లాడిచ్చారు, మళ్ళీ ఎంఆర్పిఎస్తో మాట్లాడిచ్చారు, మళ్ళీ 4వది నిన్న ఆ అమ్మాయితో సేమ్ విరూపాక్ష మీద కూడా మళ్ళీ అదే కులం మాదిగా అని చెప్పి పేరు పెట్టి మాట్లాడిస్తున్నారు. అంటే దీంట్లో కులాల మధ్య చిచ్చు పెడతానికి ప్రయత్నిస్తున్నటువంటి రాజకీయ పార్టీ ఏది? ఒకసారి కాదు, ఒకసారి అవ్వాల సక్సెస్, రెండోసారి అవ్వాల, మూడోసారి అవ్వాల, నాలుగోసారి అవ్వాల, ట్రై చేస్తూనే ఉంటారు దాని మీద. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు కానీ, బీసీలు కానీ, ఓసీలు కానీ ఈ కులాల మధ్య కుంపటి పెట్టేటువంటి పార్టీనే తెలుగుదేశం పార్టీ. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఇప్పుడు ఎవడో రేపు నా మీదకి వచ్చి, అరే నువ్వు మగాడు అయితేనో, నీకు అది ఉంటేనో, నీకు ఇది ఉంటేనో, నేను ఈ కులంలో పుట్టాను, ఆ కులంలో పుడితే రమ్మంటే మనం రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. దీని వెనకాల డెఫినెట్గా మాస్టర్ మైండ్ చంద్రబాబు గారు ఉంటాడు. ఆయన ఆలోచన ప్రకారం ఇవన్నీ ఎవరిని ఎక్కడ కులం పేరెట్టి ఎవరిని తిట్టాలో ఆయన డిసైడ్ చేస్తాడు. ఆయన డిసైడ్ చేయగానే నీకు ఎమ్మటే మనం ఏమన్నా రెచ్చిపోయి కనుక మనం మాట్లాడామనుకో, ఎమ్మటే మా ఏబిఎన్, TV5 వీళ్ళు ఆల్రెడీ రికార్డింగ్ వర్షన్ పెట్టేసుకుని ఉంచుతారు. మనం వేస్తున్నాం కదా ట్రాప్, ఎవడొచ్చి పడతాడని రెడీ కూర్చుంటారు. అసలు ఆడిట్ట అన్నాడు, ఈడట్ట అన్నాడు అని చెప్పి ఇరక్కోటి అవతలు పారేస్తారు. కాబట్టి ఇటువంటి వాటిల్లో మనం చిక్కుకోకుండా, ఎందుకంటే ఇంతకన్నా నీచమే ఉంటుంది. ఎవడన్నా పెళ్ళం బట్టలు చించేస్తాడా రోడ్డు మీద తీసుకొచ్చి 10 మంది మధ్యలో? ఇంతకన్నా నీచమైన కార్యక్రమం ఎవడన్నా చేయగలడు ఈ ప్రపంచంలో? ఏ రాజకీయ పార్టీ అన్నా పెళ్ళం బట్టలు రోడ్డు మీదకి తీసుకొచ్చి చించేసేటువంటి పార్టీ ఏదైనా ఉంటుందా? ఇక అంత నీచానికి దిగజారిపోయినటువంటి ఆ రాజకీయ పార్టీ ఎంత నీచానికైనా దిగజారడానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండండి, వాళ్ళ ట్రాపుల్లో పడమాకండి, మీరు జాగ్రత్తగా ఉండండి. కులాలు చించు పెడతారు, ఆడాళ్ళని తీసుకొచ్చి అక్కడ ఒక ఎస్ఐని అసలు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం వెళ్ళాడు, ఆమ్దాల్ వలస దగ్గర ఒక ఎస్ఐ ఎందుకు వచ్చిందండి అసలు అంతమందిలో? ఒక ఎస్ఐ, ఒక లేడీ ఎస్ఐ ఎందుకు వచ్చింది? అంతమంది మగాళ్ళు ఉన్నారు. వస్తే అక్కడ అల్లరి వస్తే 10 మంది పోలీసు వాళ్ళు వస్తారు, దాంట్లో మగాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు. అసలు ఒక అమ్మాయి ఎందుకు వచ్చిందండి అక్కడికి? ఒక ఎస్ఐ ఎందుకు వచ్చింది? ఆ వచ్చిన అమ్మాయిని నువ్వు పక్కన వెళ్ళిపో, నీకు ఆరోగ్యం బాగాలేదు కంటే వీళ్ళందరి మీద ఒక 21 మంది మీద కేసులు పెట్టారు. ఆ 21 మందిలో ఒక 4 ఒకడేమో పంజాబ్లో వాళ్ళ అబ్బాయికి సీటు డబ్బులు కడతాకి వెళ్ళాడంట. అక్కడ డాన్వేషన్ అక్కడ ఉన్నాడు పంజాబ్ నుంచి. అరే బాబు నేను ఇక్కడ ఉంటే మీరేంటారు అక్కడ నా మీద కేసు అని. ఒక ఆయన అయితే లాయర్, ఆయన కోర్టులో ఉన్నాడు, వైజాగ్ కోర్టులో. ఆయన కోర్టులో వాయిదా ఉంది, జడ్జి గారి ముందు ఉంది, ఆయన మీద పెట్టేశారు కేసు. కాబట్టి ఎంత నీచానికైనా ట్రాప్ చేయడానికి భార్యలను వాడతారు, పోలీస్ డిపార్ట్మెంట్ను వాడతారు. అంటే పోలీసులు అంటే మనమేమో కూడా మనకు రక్షణగా ఉంటే వాళ్ళు వచ్చారనుకుంటాం, ఆఖరికి ఫైనల్గా ఏంటంటే వాళ్ళ బట్టలు ఆలోచించుకుని మన మీద పెడతారు. కాబట్టి అసలు ఎవరిని నమ్మేటువంటి పరిస్థితి లేదు. చాలా అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. అయినా కూడా కొన్ని తప్పవో వెళ్ళొద్దాము. రేపు జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కానీ, జిల్లా పరిషత్తులో కానీ, మండల పరిషత్ ఎన్నికల్లో కానీ మన పార్టీ చేసినటువంటి కార్యక్రమాలని, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలని, వాళ్ళు చేసినటువంటి మోసాలని కూడా అన్నింటినీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళి డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాక మనం అందరం కలిసి పనిచేద్దాం. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశాడని చెబుతారు. ఎప్పుడంటే 2019 ఫిబ్రవరి 23వ తారీఖున. ఎందుకంటే 5వ తారీఖు నోటిఫికేషన్ వస్తుంది కదా. ఫిబ్రవరి 23 అంటే అదొక 5 రోజులు, ఇది ఒక 5 రోజులు, మార్చిలో 10 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి గవ్వవేలి భోగాపురం ఎయిర్పోర్ట్లో శంకుస్థాపన చేశాడు. ఆయన 15,000 ఎకరాలు కావాలని చెప్పి శంకుస్థాపన చేశాడు. 15,000 ఎకరాలు అంటే 4-5 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో ఒక గ్రామంలో ఉన్నటువంటి ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఒక గ్రామంలో ఉన్నటువంటి మహిళ ఇక్కడికి ఎర్ర బస్సు రాదు, మాకెందుకు మా పొలాలు తీసుకుని మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని అడిగారు. దాన్నే జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు ఇలా అడుగుతానని చెప్పి మేము అధికారంలోకి వస్తే 2,000 ఎకరాల్లోనూ 2,200 ఎకరాల్లోనూ మేము కడతాము, మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈయన శంకుస్థాపన చేసినటువంటి ప్రాంతాన్ని కానీ, ఆ పిల్ల అడిగినట్టు ఊరు కానీ దీంట్లో కలవల. 15,000 ఎకరాలు తీసేసి చంద్రబాబు కనీసం ల్యాండ్ కూడా ఎక్టివేట్ చేయలే. పేపర్ ప్రకటన 15,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ కడతాను. ఇది ప్రపంచంలోనే ఎక్కడా లేదు 15,000 ఎకరాల్లో.
ఈయన కడతానని ఒక ప్రకటన చేసి ఒక శంకుస్థాపన చేసి ఒక రాయి ఒక కొబ్బరికాయ ఒక టాపీ మేసం తీసుకెళ్ళి లేచాడు, అయిపోయింది. పాపం ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ భోగాపురం ప్రాంతంలో 2200 ఎకరాలు 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వం డబ్బు కట్టాడు, ల్యాండ్ ఎక్వైర్ చేశారు. 3 గ్రామాలను అక్కడి నుంచి రీహాబిలిటేషన్ పక్కకు తరలించి దానికి కావాల్సినటువంటి అనుమతులన్నీ తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం దగ్గర జిఎంఆర్కి ఇచ్చారు కాంట్రాక్టు. దీంట్లో కాంట్రాక్ట్ అంటే ఏంటి, ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పొలాలకు డబ్బులు కట్టింది రైతులకి, దానికి కావాల్సిన అనుమతులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ రీహాబిలిటేషన్కి కూడా రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు కట్టి దాదాపు 1500 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చింది, అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇచ్చాడంటే ఏమి ఇవ్వాలి, 5 పైసలు బిళ్ళ కూడా ఇవ్వాలి. పేపర్లో ప్రకటన ఇచ్చాడు, ఈనాడు జ్యోతి వాళ్ళ పేపర్లో యాడ్లు ఇచ్చుకున్నాడు వాళ్ళకి. తర్వాత ఒక టాపీ మేస్త్రిని తీసుకెళ్ళి శంకుస్థాపన చేశాడు. ఆయన చేసి ఈ ఎయిర్పోర్ట్ నేనే కట్టానంటాడు. సరే కట్టింది ఎవర్రా బాబు అంటే జిఎంఆర్. 5,000 కోట్ల రూపాయలతో 4,700 కోట్ల రూపాయలతో జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కట్టాడు. ఇప్పుడు డబ్బులు అతనికి ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ రోజు నుంచి ఫ్లైట్లు ఎవరైతే నీ ఓటేళ్ళు నా ఓటేళ్ళు దిగుతారో మనం కొన్న టికెట్లో అతను కమిషన్ వెళ్తుంది, అతను డబ్బులు వసూలు చేసుకోవటం. నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ జిఎంఆర్ ఇప్పుడు ఆ కట్టినటువంటి ఎయిర్పోర్ట్కి 5 పైసలు బిళ్ళ కూడా ఇవ్వాల, ఆయనే డబ్బులు పెట్టి జిఎంఆర్ అనేటువంటి సంస్థ ఎయిర్పోర్ట్ కట్టింది. ఆ ఎయిర్పోర్ట్లో డబ్బులు వాళ్ళు ఇక్కడి నుంచి 34 ఏళ్ళు 40 ఏళ్ళు వాళ్ళు వసూలు చేసుకుంటారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇచ్చాడు అంటే ఈనాడు జ్యోతి పేపర్లకు యాడ్ ఇచ్చాడు. అప్పుడు మళ్ళీ ఇప్పుడు సేమ్ అదే యాడ్ ఇచ్చాడు, ఇచ్చి ఒక 50 కోట్లు 60 కోట్లు పెట్టి కొన్ని డ్యాన్సులు ఎంచాడు. పిల్లలందరినీ తీసుకెళ్ళి అలా భోజనాలు లేకుండా ఒక 13,000 మందిని పిల్లల్ని భోగేసుకెళ్ళి డ్యాన్సులు చేశాడు. ఇక్కడి నుంచి గుడి నుంచి కూడా ఆర్టీసీ బస్సులు వెళ్ళినాయి. జనాన్ని భోగేసుకొచ్చి ఒక 40-50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అడావిడి చేసి మోడీ గారిని పిలిచి ఇక ఆయనకి భజన చేసి పొగిడి అసలు ఆయన అంత గొప్పవాడు లేడని చెప్పి పంపించారు. పంపించిన 2 రోజులకి బీహార్లో జాతీయ అధ్యక్షుడు స్థానాన్ని కోల్పోయింది బీజేపీ. అట్లాగే మధ్యప్రదేశ్లో బీజేపీ అధికారంలో ఉంది, అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేని దుర్మార్గంగా డిస్క్వాలిఫై చేశారు. ఆ ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెసే డబుల్ మెజార్టీతో గెలిచింది అక్కడ. అదేవిధంగా గుజరాత్లో కూడా 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి సీటు 29,000 మెజార్టీకి వచ్చింది.